ఆయన మోహన్ బాబు మంచు మనోజ్ ది గొడవ ఏంటిది? గొడవ అంటే ఏం లేదు వాళ్ళది. ఆల్రెడీ మోహన్ బాబు ఏమన్నాడంటే ఆ, మనోజ్ కొంచెం ఈ రోజు మాట్లాడాడు, ఒకటి చూసారో లేదో మీరు. మనోజ్ కొంచెం ఎక్కువ డ్రింక్ చేసి స్టాఫ్ మీద ఎగరడం, వాళ్ళని తిట్టడం చేయడం అది జరుగుతుందట. అట్లా చేయొద్దురా, నువ్వు అన్న మీద కూడా వస్తున్నావు, వాళ్ళ మీద కూడా వస్తున్నావు, చేస్తున్నావు. అట్లా చేయొద్దు, చేయకుండా మంచిగా ఉండవు. నువ్వు మా నాన్న మాకేమీ ఇవ్వలేదు, నేనన్నా నీకు ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే దీంట్లో మొత్తం అంతా తప్పంతా మంచు అనేది అన్నట్టుగా వాళ్ళు అంటే మాట్లాడుతున్నారు. మంచు మనోజ్ కాలేజ్ ఫీజులు ఆ సమస్యలు ఆయన దగ్గరకు వచ్చినాయంట. ఆ, దాని వల్లనే ఆయన పోరాటం చేస్తున్నాడంట. పేద ప్రజల వెనుక పోరాటం చేస్తున్నాడు ఆయన. ఆహా, అంటే కాలేజ్ ఫీజు అంటే 25% ఆల్రెడీ డిస్కౌంట్ చేస్తుంది యూనివర్సిటీ. అట్లా కాదంట, అధికంగా అడుగుతున్నారంట. అది కాక వాళ్ళు బాధ్యతలు పోయినా గానీ వీళ్ళు అడిగిన వాళ్ళని కొడుతున్నారంట. మోహన్ బాబు, విష్ణు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. దాని వల్లనే ఈయన పోరాటం చేస్తున్నాడు అనమాట. ఆహా. అయితే ఇప్పుడు మంచి మనసు ఎంతవరకు అయినా సరే పోరాడతానని రెడీ ఉన్నాడు పని. రెడీగా కానీ ఆమె మాత్రం మౌనిక మాత్రం కొంచెం ఆయన తన భర్త కోసం తను పోరాడుతుంది. ఏదైనా మంచి మనసుకు న్యాయం చేస్తే బాగుంటది. అంటే మోహన్ బాబు కూడా మీడియా వాళ్ళ మీద అట్లా కొట్టడం తప్పు కదా. అదే మీడియా లాక్కొని కొట్టడం అనేది అది రాంగ్ కదండి. అది మీడియా వాళ్ళంటే ఎవరు? వాళ్ళు అన్ని వాళ్ళు మంచి చెడు అన్ని ఉంటాయి, రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఫస్ట్ నమస్కారం పెడుతున్నట్టు వచ్చి మైక్ లాక్కొని కొట్టాడు, చూసామండి, మేము కూడా చూసాం. అలా చేయడం అది మరి అన్ని మాటలు మాట్లాడతాడు. నేను పర్వ స్ట్రిక్ట్ గా ఉంటాను, నేను స్ట్రిక్ట్ మనిషిని, నా దగ్గర మాట కఠినం ఉంటది అంటాడు. ఇదేనా నువ్వు చేసే మాట కఠినం? ఇదేనా? మోహన్ బాబు గారు తెలుసుకోవాలండి, అభిమానులు ఇదే. అది కూడా అతనికి కూడా మొత్తం తినడానికి కూడా ఇది కావట్లేదు అంట. ఎవరికి? ఎవరినైతే కొట్టిండో అతన్ని, రిపోర్టర్ ని. మరి వాళ్ళకు మన రిపోర్టర్లు ఎవరైతే కొట్టారో వాళ్ళకి గట్టిగా మనం కూడా అడగాలండి. రిపోర్టర్లు అన్నట్టు కొట్టకూడదు. ఎందుకంటే ఎవరైనా సరే అందరు బాగుండాలని కోరుకుంటాం, కానీ ఒకప్పుడు మోహన్ బాబు అంటే అభిమానించేటోళ్ళమే కదా మేము కూడా. ఇప్పుడు ఇలాగ చేయడం అనేది మాకు నచ్చట్లేదండి. ఈ విధంగా రిపోర్టర్ని గుంజుకొని కొట్టడం అనేది సబబు కాదండి. అంటే డ్రామా కూడా చేసిండు కదా నిన్న, బీపీ డౌన్ అయిపోయి పడ్డట్టు డ్రామా చేసిండు. దాని గురించి ఎన్ని చేసినా వాళ్ళ ఇది ఇంటి సమస్య, అది మనకు అనవసరం. కానీ ఇది రిపోర్టర్ మీద చేసుకోవడం అనేది, ఒక రిపోర్టర్ అంటే ఎవరు? మనకు సమాచారాన్ని అందించే వ్యక్తి ఆయన. అదే మంచి చెడు అన్ని సమాచారాలు అందించే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం అనేది ఎవరు ఒప్పుకోరు. అది తెలుసుకొని ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని మేము కోరుకుంటాం. ఓకేనా?